హాయ్ ఫ్రెండ్స్, అరుణ ఇంటికి వంటలు ఛానల్కి స్వాగతం అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నేను కొన్ని నర్సరీ నుంచి ప్లాంట్స్ అనేది తెచ్చుకున్నానండి. ఆ ప్లాంట్స్ నేను ఏ విధంగా తెచ్చుకున్నానో అండ్ నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నానో మీకు అన్నీ ఈ వీడియోలో చెప్తాను. ముందుగా చూడండి, నేను రీసెంట్గా రాఖీ క్రీపర్ ప్లాంట్ అనేది తీసుకొచ్చుకున్నాను. పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయి. చూడండి, ప్లాంట్ ఫ్లవర్ వచ్చేసి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు రాఖీ పండుగ కూడా వస్తుంది కదా, చూడండి ఈ క్రీపర్ ఎంత అందంగా ఉందో. ఈ ఫ్లవర్ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది చూడండి, ఆకుకు ఒక మొగ్గ అనేది ఉంది. ఓకే అండి, ఈ పూల ద్వారా మీకు నా ఛానల్కి స్వాగతం చెప్తున్నాను. అరుణ ఇంటి వంటలని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నేను నర్సరీ నుంచి కొన్ని మొక్కలు తెచ్చుకున్నాను అన్నా కదా, ఇవేనండి. ఇవే అంటే ఇంకా చాలా ఉన్నాయి. అవి నేను కుండీలో కాకుండా భూమిలో చెట్టు అనేది పెట్టాను కాబట్టి ఇవి కుండీలో పెట్టేసుకున్నాను. కొన్ని ఇవి మాత్రం ఎందుకు ఉంచుకున్నానంటే ఇవి కూడా చెప్తాను. ఇంకొకటి వచ్చేసి 2 తమలపాకులు అండి. ఇవి 2 ప్లాంట్స్ అనేది తెచ్చుకున్నాను నర్సరీ నుంచి. ఇంకొకటి వచ్చేసి గులాబీ అండి. వీటికి ఆకులు ఉండే, నేను స్కూటీలో పెట్టుకున్నప్పుడు ఆ లీవ్స్ అనేది ఆకులు అనేది విరిగిపోయాయి. ఇంకోటి వచ్చేసి హ్యాంగింగ్ ప్లాంట్స్ అండి. ఇది హ్యాంగింగ్ ప్లాంట్స్ 2 తీసుకొచ్చుకున్నాను. 2 ఇలాంటి కుండీల్లో పెట్టేసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి ఇవి లీవ్స్ అండి. ఈ లీవ్స్ షేడ్స్, దీంట్లో ఇది ఒక షేడ్ తెచ్చుకున్నాను. ఇది కాఫీ కలర్ లాగా ఉంది. ఇది ఒకటి తెచ్చుకున్నాను. దీంట్లోనే ఇదొక వెరైటీ. ఇది ఆల్రెడీ నా దగ్గర కొన్ని వెరైటీస్ ఉండే, అయితే ఇవి చనిపోయాయండి. ఇవి మళ్ళీ నేను తీసుకొచ్చుకున్నాను. ఇంకొకటి వచ్చేసి ఇది కాగితం పూలు అంటారు కదా, ఇది నేను బోన్సాయ్ చేద్దాం అన్నట్టుగా ఈ ప్లాంట్ అనేది తెచ్చుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర రెడ్ ఉంది, వైట్ ఉంది. ఇది మరి ఫ్లవర్ పూస్తే కానీ తెలియదు ఇది ఏం కలరో. ప్రస్తుతానికైతే బోన్సాయ్ చేద్దామనేసి తెచ్చుకున్నాను. ఇంకో ప్లాంట్ వచ్చేసి ఇదండి. ఈ ఫ్లవర్ వచ్చేసి బార్కు ఉంటుంది కదా, దీన్ని ఈ ఫ్లవర్ నేమ్ ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఈ ప్లాంట్ అయితే నాకు చూడగానే నచ్చింది కాబట్టి ఈ ప్లాంట్ ఒకటి నేను తెచ్చుకున్నాను. దీని ఫ్లవర్ అనేది ఇంత పొడుగ్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో చిన్నగా ఉన్నది కానీ చెట్టు పెద్దగా అయితే ఆ ఫ్లవర్ కూడా పెద్దగా అయ్యి కిందికి విధంగా యాలాడుతుంది. ఇవండి నేను తెచ్చుకున్న ప్లాంట్. ఇంకొన్ని ఉన్నాయి, చూపిస్తా పదండి. నేను నర్సరీ నుంచి కొన్ని ప్లాంట్ తెచ్చుకున్నాను కదా, అవి ఇవేనండి. ఇవి ఫ్లవర్ పూస్తాయంట. 2 తీసుకొచ్చుకున్నాను, 2 ప్లాంట్. ఇక్కడ ఒకటి పెట్టాను అండ్ వచ్చేసి ఇటు సైడ్ ఒకటి పెట్టాను. 2 ప్లాంట్లు తెచ్చుకున్నాను, ఇది ఒకటి పెట్టాను. ఇవి కూడా ఫ్లవర్ ప్లాంట్స్ ఏనట వాళ్ళు చెప్పారు. మరి ఇది ఏం ఫ్లవర్ పూస్తుందో ఏమో చూడాలి. మీకు కనుక ఈ ప్లాంట్ గురించి ఐడియా ఉంటే కామెంట్లో చెప్పండి. ఇంకొకటి వచ్చేసి నేను కొన్ని ప్లాంట్స్ తీసుకొచ్చాను, అవి కూడా చూపిస్తాను కొన్ని. ఇప్పుడు మనకి ఇక్కడ లైట్ పింక్ కలర్లో ఈ ఫ్లవర్స్ అనేది మీకు కనబడుతున్నాయి కదా, లైట్ పింక్ కలర్స్ ఈ ఫ్లవర్స్ అవపడుతున్నాయి కదా. ఈ ఫ్లవర్లోనే, ఈ ప్లాంట్లోనే ఇంకొక వెరైటీ 2 వెరైటీ తెచ్చుకున్నాను. ఇదొకటి. ఇది వంకాయ కలరు ప్లాంట్ అనేది వస్తుందండి, ఫ్లవర్ పూస్తుంది. ఇది వంకాయ కలర్ పూస్తుంది. ఇదొకటి. దీంట్లోనే ఇదొకటి వైట్ అండి. ఇది ఒకటి వైట్. ఈ ఫ్లవర్స్ పూసినప్పుడు నేను వీడియో పెడతాను. బ్యూటిఫుల్ కలర్స్ ఈ 2 అయితే ఇది తీసుకొచ్చుకున్నాను. ఇండోర్ ప్లాంట్లు వచ్చేసి ఇవ్వండి. ఆకు ఒక స్టైల్ ఉంది కదా, చూడండి ఎంత కటింగ్గా స్టైల్గా బాగుంది కదా ప్లాంట్. ఇదొక వెరైటీ తెచ్చుకున్నాను. అండ్ ఇంకొచ్చేసి ఇదొకటండి, గన్నేరులో 2 ప్లాంట్ తెచ్చుకున్నాను నేను. ఈ గన్నేరులో 2 ప్లాంట్ ఇక్కడ ఒకటి పెట్టాను అండ్ వచ్చేసి ఇక్కడ ఒకటి పెట్టాను నేను. ఇక్కడ ఒకటి పెట్టాను. 2 వెరైటీస్ తెచ్చుకున్నాను. ఇంకొన్ని ప్లాంట్లు తెచ్చుకున్నాను, మీకు చూపిస్తాను. అవి వచ్చేసి ఇదండి. ఇది మీకు ఐడియా ఉంటుంది, పెద్దగా పూస్తాయి ఫ్లవర్స్. దీని పేరంటే నాకు రాదు. ఇది కూడా ఫ్లవర్ ప్లాంటేనండి. ఇది ఒకటి వెరైటీ.
ఇంకొకటి వచ్చేసి ఇది చక్రం పువ్వులు. ఈ చక్రం పువ్వులు వచ్చేసి తెచ్చుకున్నాను. ఇంకొకటి వచ్చేసి సీతాఫలం తీసుకొచ్చుకున్నాను, ఇదొక వెరైటీ. ఇంకొకటి వచ్చేసి ఇది ఈ స్టెప్ ఉంటుంది కదా ప్లాంట్, రోడ్ల మీద పెడతారే ఆ ప్లాంట్ ఒకటి తెచ్చుకున్నాను. ఈ ప్లాంట్స్ వచ్చేసి నేను ఎక్కడ తెచ్చుకున్నానంటే హన్మకొండలో బాలసముద్రం దగ్గర మనకు ఆధార్ కార్డులు జిరాక్స్ ఇస్తే మనకు ప్లాంట్లు అనేది ఇస్తున్నారండి. ఆధార్ కార్డ్స్కి 2 ప్లాంట్లు ఇస్తున్నారు. మనం అట్లా ఎన్ని ఆధార్ కార్డులు తీసుకెళ్తే అన్ని ప్లాంట్లు ఇస్తారు, ఎక్కువ తీసుకోవచ్చు, అదేం లేదు. కరెక్ట్గా అడ్రస్ ఎక్కడ అంటే పబ్లిక్ గార్డెను ఎదురుగా ఉంటుందండి రోడ్డు. పబ్లిక్ గార్డెన్కి ఎదురుగా రోడ్డు ఉంటుంది, బాలసముద్రం. అక్కడ మనకు ఆధార్ కార్డులు తీసుకోకపోతే మనకు ప్లాంట్లు అనేది ఇస్తారు. డబ్బులు గిట్లా ఏం పే చేయక్కర్లేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే ఎప్పటికప్పటికి నేను పంపించే వీడియోస్ మీరు చూడగలరు. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. జస్ట్ ఒక లైక్ అన్నా ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న చూసే వాళ్ళైనా కొంచెం ఒక లైక్ ఇచ్చినట్లయితే నన్ను కొంచెం సపోర్ట్ చేసినట్టయితే నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళుతుంది. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.